దళిత బంధు పథకంతో నిజమైన లబ్ధిదారులు లాభపడలేదు, వారి జీవితాలు మారలేదు. కానీ దళిత బంధు పేరుతో ధనవంతులైంది మాత్రం బీఆర్ఎస్ లీడర్లే. పేదల దగ్గర కూడా 30% కమిషన్లు తీసుకుని అక్రమార్కులకు యూనిట్లు కట్టబెట్టారు నాటి గులాబీ నాయకులు. ఈ విషయాన్ని నాడు కేసీఆర్ స్వయంగా తన పార్టీ ప్రభుత్వంలోని అవినీతిని బయట పెట్టుకున్నాడు. అది నిజమే అయ్యింది. పైగా కమిషన్లు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తమ పార్టీకే చెందిన అనర్హులకు యూనిట్లు కట్టబెట్టారు. ఎంతలా అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కూడా యూనిట్లను కేటాయించారు. దళితులలో నిరుపేదలను ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కించేందుకు ఈ పథకం తీసుకొచ్చామని బీఆర్ఎస్ నేతలు ఊదరగొట్టారు. ఈ స్కీమ్ కోసం 3,884 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దళితులకు స్వయం ఉపాధి కల్పించలేదు గాని బీఆర్ఎస్ లీడర్లు మాత్రం భారీ కమిషన్లతో దండుకున్నారు. చివరకు ఈ స్కీమ్ ను బీఆర్ఎస్ బంధుగా మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై విచారణ జరపగా సంచలన విషయాలు బయటపడ్డాయి. దళిత బంధు యూనిట్లలో 70% పక్కదారి పట్టాయి. అనర్హులు లబ్ధి పొందారు. వాళ్లు యూనిట్లను అమ్ముకున్నారు. వేల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టింది. అనర్హులను గుర్తించి ప్రభుత్వ సొమ్ము రికవరీ చేసి అర్హులకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఇంటర్నల్ ఎంక్వైరీలో అర్హులు తక్కువ, బీఆర్ఎస్ లీడర్లే ఎక్కువని అధికారులు లెక్కలు తీశారు. దళిత బంధు యూనిట్లు పొందిన నాయకులు తమకు నచ్చిన రేట్లకు అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు. కార్లు, ట్రాక్టర్లు సహా అన్ని వెహికల్స్ అమ్ముడుపోయాయి. ఇప్పుడు లబ్ధిదారుల దగ్గర 30% యూనిట్లు కూడా లేవు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దాదాపు 1387 యూనిట్లు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దళిత బంధు యూనిట్లను అమ్మడం, కొనడం చట్ట వ్యతిరేకం. వీటిని రికవరీ చేసి అర్హులకు అందిస్తామన్నారు భట్టి. బీఆర్ఎస్ నేతలు ఏ పని చేసినా ముందు తమ జేబులు నింపుకున్న తరువాతే జనం గురించి ఆలోచిస్తారనేది వాస్తవం.